మస్తు అనిపిస్తుంది. మళ్ళీ కావాలి జరా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. ఇది ఏందని చూస్తురా, మనకి యూట్యూబ్ నుంచి అయితే మనీ వచ్చినాయని అందరూ ఎంత తక్కువ సమయంలో ఎంత అత్యద్భుతంగా మారిపోతారని నేను ఊహించనే లేదా అంకో. ఎందుకంటే ఫేక్ నోట్లు అన్నమాట. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. అయితే వీడియో ఏంటంటే, ఈ నోట్లు తీసుకొని బయట తీసుకొని అందరినీ ఎన్ని నోట్లు ఉన్నాయో లెక్క పెట్టమని అడుగుదాం. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. ఇలా ట్విస్ట్ ఏంటంటే, ఇవి అన్ని నోట్లు కరెక్ట్ లెక్క పెడితే మీకు 500 ఇస్తామని చెప్తాం. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇగో ఇవి ఎన్ని నోట్లు ఉన్నాయో లెక్క పెట్టు. లెక్క పెడితే 100 రూపాయలు ఇస్తాం. లెక్క పెట్టు. ఇవి పెట్టాలి. ఇవి ఎన్ని ఉన్నాయి మొత్తం లెక్క పెట్టు. మొత్తం లెక్క పెడితే 100 రూపాయలు ఇస్తాడు. జల్దీ జల్దీ లెక్క పెట్టు. పైసలే అవి నిజంగా పైసలు. నీకు 100 రూపాయలు కావాలంటే పైసలన్నీ లెక్క పెట్టు. 100 రూపాయలు ఇస్తాడు. లెక్క పెడతావా? పైసలు లెక్క పెట్టు అంతే. పైసలు కావాలంటే పైసలు లెక్క పెట్టు. నాకు రాదు లెక్క. 90 కావాలంటే లెక్క పెట్టు. 90 ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. పైసా దాసంగా పైసా మాసంగా ఏ పైసా దాసంగా పైసా मासंगा ये पैसाचा डो ओवरलोड कैश फ्लो ब्रो पैसा के बोर गनी न सकिने भो पैसा को बोट पैसा जड़े को बोट मेरो हाथ से रपिता అవి ఎన్నో లెగబెట్టి చెప్పాలి. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. అయితే నీకు 100 రూపాయలు 100 రూపాయలు కావాలి. 100 రూపాయలు కావాలంటే అన్ని లెక్క పెట్టు. ఇప్పుడే ఇస్తాను నేను 100 రూపాయలు. దొంగలోట్లు అయినాయి. పైసలు కావాలంటే పైసలు కావాలి లెక్క పెట్టు. ఎంతైనాయి? 14 అంట గైస్. ఒక నోట్ పెద్దవారు, అనుభవం. లెక్క పెడతా అంటే లెక్క పెడతా అంటే మొత్తం ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? లేదు చూస్తేనే ఇయ్యనట. జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే రూపాయి రూపాయి. పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది, పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, అమ్మాయే వస్తుంది, దేవుడే వస్తాడు. అదే లేకపోతే ఏం బతుకు, కుక్క బతుకు. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు, కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. సో గైస్, ఈ ఛాలెంజ్ ఎట్లుందో నేను అడిగి తెలుసుకుందాం. ఎట్లుంది ఈ ఛాలెంజ్? నీకు ఎట్లా అనిపించింది? మంచిగానే ఉన్నాయి, ఎట్లా అనిపించింది నీకు? మంచిగానే ఉన్నాయి, అన్ని అట్టుకున్నాయి. వెళ్తలేవా ఇదావా? 90 వస్తుంది అనుకున్నావుగా? జల్దీ లెక్క పెట్టి పైసలు తీసుకున్నావు అంటున్నావుగా? అవి వెళ్తలేవు మరి. కానీ నువ్వు జల్దీ వేస్తే మేము పక్కన 90 ఇద్దాం అనుకున్నాం కానీ నువ్వు చేయలేవు. కానీ మరి అవి వెళ్తలేవు మరి, ఏం చేయాలి? నీకు 90 కావాలంటే నువ్వు లెక్క నైస్ వెళ్తలేవు మరి.
అది కానీ దుర్దిష్టం అనుకోండి. మళ్ళీ చెప్పు. మన ఇంకో క్యాండిడేట్ అయితే వచ్చింది గైస్, అలాగే ఆయన కూడా లెక్క పెట్టిద్దాం. పిలిచి లెక్క పెట్టి ఆయన నువ్వు లెక్క పెట్టి లెక్క పెట్టాలి. లెక్క పెడతావా? పైసలు కాదు, నువ్వు లెక్క పెడతావా? ఛాలెంజ్ ఏంటంటే లెక్క పెట్టాలి. ఎంతనే ఎంతనే చెప్పాలి. 100 రూపాయలు ఇస్తాం. నీకేంటే అది 100 రూపాయలు 500. నీ ఇష్టం. జల్దీ లెక్క పెడితే 500. ఫెయిల్ అవుతావు. నువ్వు జల్దీ లెక్క పెడితే 500 కొత్తగా చెప్పకపోతే నీకు రావే. ఉన్న కాడికి చెప్పాలి. మళ్ళా ఎక్కువ ఏం చెప్పాలి, తక్కువ ఏం చెప్పాలి. ఎన్ని కరెక్ట్ లెక్క పెట్టి చెప్పాలి. చెప్పు మళ్ళా. మరి ఊతనే ఇస్తారా నీకు 500 100 రూపాయలు? అన్ని మళ్ళా నీకు 500 ఊతనే ఇస్తారా? 500 ఇచ్చినా కానీ నీకు టైం ఏం లేదు. 10 నిమిషాలు. ఎంతనే 10 నిమిషాలు ఎంతనే కరెక్ట్ కరెక్ట్ చెప్పాలి. నీకే 500 100 రూపాయలు నీ ఇష్టం. నీ ఇష్టం. అది తీరా బండి తీరా ఇంకా కానీ ముంగట్కెళ్ళి నిలబడి. సో గైస్ ఇప్పుడైతే ఇంకో క్యాండిడేట్ వచ్చింది అన్నమాట. ఈయనకు పైసలు ఇద్దాము. ఇచ్చి ఎంత లెక్క పెడతాడో చూద్దాం. లెక్కెడుతున్నాడు. 10 రూపాయలు వడ్లున్నాయి. 40 50. ఓ అయ్యో చల్ నువ్వు 15 20 25 30 3500 4500 4000 4500 5000 5500 6000 6500 7000 7500 8000 8500 పైసలు 9000 9,000 అయితే అయిపోయినాయి గైస్ చాలా ఫాస్ట్ గా. 10 11 12 13 14 ఇక 14,000. టైం లేదే జల్దీ లేకపోతే మనం సజమైన వేద్దాం. 6 8 10 12 16 18. సో గైస్ ఈయనైతే చాలా స్పీడ్ లెక్క పెడుతాడు. ఛాలెంజ్ గెలిచినట్టు వాడు. 16 లాస్ట్ వరకు అయితే చూద్దాం గెలుస్తాడు లేదా ఓడిపోతాడో లేదో. 6 8 శివ ఏమంటావు? ఈ ఛాలెంజ్ బాగుందా? చాలా బాగుంది అసలు. 17 లెక్క పెట్టాను అనుకుంటా. 4 అవుతుందా కాదా? 18 జల్దీ 18 లెక్క పెట్టేసాను. ఈ తాత కంటే చాలా ఫాస్ట్ లెక్క 6 కన్ఫ్యూజ్ అయినా లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది. చూసుకోవాలా 18 ఛాలెంజ్ ఓడిపోతాడు నువ్వు. 18 ఓకే అంటుండు guys. 6 7 8 7 కొట్టుకొచ్చిరా. సో గైస్ అతుకోబోతున్నాయి అన్నమాట అందరికి. తీయనికి వస్తలేవు. 10 19 19 3 4 అమ్మా 4 5 5 6 7 8 9 10 20 2 3 4 5 6 చాలా కష్టపడుతుంది 7 8 ఛాలెంజ్ అంటే ఊతనే అనుకోరా గైస్. మన ఛాలెంజ్ పెడితే ఎట్లుంటో చూసిరు గైస్. చాలా కష్టపడుతురు. 21 22 23 4
7 8 9 మరి అక్కడ లెక్క 10 నేను 23 23,000 అయితే కంప్లీట్ చేసి గైస్ మీ దగ్గర కంప్లీట్ చేస్తున్నారు 15 2 3 అమ్మ ఒకసారి పోనీ 4 ఆ ఫోన్ తెప్ప 5 6 7 8 ఎంతున్నాయి మొత్తం కూడా 23,800 10 12 14 16 18 20 23,000 23 కంప్లీట్ గైస్ 24 అనుకుంటా 4 6 8 10 12 14 16 18 20 200 220 240 260 చాలా టెన్షన్ 280 280 300 320 340 360 370 380 390 ఓడిపోయాడు ఆల్రెడీ 400 410 420 430 440 450 450 460 480 500 మంచినట్లే కానీ వీళ్ళు ఏ టైంలో అయినా కొట్టుకొచ్చినవి పైసలు తీయలే ఇంకా 24,000 5 3 4 5 50 60 70 80 90 100 అంతా 110 120 130 130 140 140 150 24 150 24,150. సో గైస్ ఆన్సర్ అయితే తప్పనమాట. ఎంతనో నేను రివీల్ చేసి చెప్తా లాస్ట్ లో. ఆపేరా వీడియో ఆపి. సో గైస్ ఛాలెంజ్ ఎట్లా అడిగి మెట్రో ఛాలెంజ్ బాగానే ఉంది కానీ పైసలు గట్ల ఏం లేదే, నీకు అర్థమైన ఏమైనా తెలియదు. సంథింగ్ అయితే నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పినావు అన్నమాట. ఛాలెంజ్ ఓడిపోయినావు కాబట్టి అట్లయినా మేము మా ఛాలెంజ్ పార్టిసిపేట్ చేసినానికి అయితే నీకు కొంచెం మా నుంచి అయితే కొంచెం అమౌంట్ ఇస్తున్నాం, తీసుకోండి. ఈ రాశి 10 ఇచ్చాయి. చాలా కష్టపడ్డాడు. కళ్ళు 10 రూపీస్ 10 రూపాయల కళ్ళు వస్తాయి సార్. 20 రూపాయలు ఇచ్చాయి. అమ్మ మీరు ఫోన్ పెట్టి ఇట్లా చేస్తారు. అబ్బా ఇది ఎక్కడ పంపిస్తారు మరి? నేను ఎంతసేపు వచ్చినావు? చంద్రబాబు మీరు గెలిస్తే మీకు చాలా బాగుంది. బాగానే ఉంది. మస్తు అనిపిస్తుంది. మళ్ళీ కావాలి జర ఫాస్ట్ కానీ ఒకసారి అప్పుడు చెప్తా. జర అనుకోకుండా వచ్చినాం కదా, జర అదను లేదు చేయలేదు.